చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బుడత మధుసూదన్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మన యొక్క ఉత్సాహము, మన యొక్క నిరీక్షణ ఫలించిన విధానము కనబడతాము. 1970లో నెల్లూరు నుంచి కందుకూరు డివిజను, గుంటూరు నుంచి ఒంగోలు డివిజను, కర్నూలు నుంచి మార్కాపురం తీసుకొచ్చి ప్రకాశం జిల్లా ఏర్పడింది. మీకు తెలిసే ఉంటుంది, ప్రకాశం జిల్లా వెళ్ళాలంటే మనకు దూర ప్రాంతం 140 కిలోమీటర్లు. మనం ఏదన్నా వెళ్ళి విడగొట్టుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. మనం చెప్పుకోవాలంటే ఖర్చు పెట్టుకొని పోయే స్తోమత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు. ఈ సందర్భాలను గమనించే మన పశ్చిమ ప్రాంత నాయకులందరూ కూడా మనకు స్వయం పాలన కావాలని చెప్పి గత సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాట ఫలితము చంద్రబాబు నాయుడు గారు ఆలకించారు. దాని సందర్భంగా మన మనోగతాలకు అనుసరించి ఆయన జిల్లాను పర్యటించడం జరిగింది.